హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో మణికంఠ నిజంగా టార్గెట్ అయ్యాడా, లేకపోతే మణికంఠ టార్గెటెడ్గా తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడా అనేది మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్, పృథ్వీ ఒక్కడే తప్పు చేశాడా, పృథ్వీ అంత పెద్ద తప్పు చేశాడా మాట్లాడుకుందాం. యష్మి నిజంగా అంత తప్పు చేసిందా కూడా మాట్లాడుకుందాం. కన్నడ వాళ్ళు తెలుగు వాళ్ళని తొక్కేస్తున్నారు కూడా మాట్లాడుకుందాం. ఇవన్నీ మాట్లాడుకుందాం. సో 1 by 1 మాట్లాడుకుందాం. సో టాస్క్ గురించి మాట్లాడుకుందాం. ఎక్కువగా టాస్క్ గురించి ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి వీడియో. లైక్ చేస్తే చూడండి, లేకపోతే వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, మీ ఇష్టం, చాయిస్ మీది. కుక్క పిల్లల టాస్క్ కంటే ముందు సో నిఖిల్ చీఫ్ కంటెంటర్గా వాళ్ళ టీంలోంచి ఒకరిని సెలెక్ట్ చేయాలి. పృథ్వీని సెలెక్ట్ చేస్తారు. దాంట్లో భాగంగా పృథ్వీకి యష్మికి హీటెడ్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. సో ఇక్కడ యష్మి మాత్రం ఇది ఒకటి చెప్పాలి. సో గ్రూప్ అంటే మేబీ ఈ పాయింట్లో గ్రూప్ అని ఒప్పుకోవచ్చు. ఎందుకంటే యష్మి ఆ ప్లేస్లో పృథ్వీ కాకుండా ఇంకెవరున్నామని కానీ తాట తీసేది, గట్టిగా అరిచేసేది పృథ్వీ. కాబట్టి అంతవరకు పృథ్వీ తన గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నా కానీ కంట్రోల్గా మాట్లాడింది. ఓకే, దీంతో కన్నడ గ్రూప్ అంటే మేబీ మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇది కాదు నేను చెప్పాలనుకుంది, ఇంకా కొంచెం ముందు ఉంటుంది అనమాట. దీంతో అయిపోతుందిగా ఇక్కడ. సో ఇక్కడ పృథ్వీ ఆ అమ్మాయి నెగిటివ్ గురించి మాట్లాడతాడు. ఇంక్లూడింగ్ పృథ్వీ ఏదైతే తీయకూడదో మళ్ళీ ఆ టాపిక్ కూడా తీస్తాడు. మనకంటే నువ్వు అబ్బాయి కాదని లేదా జెండర్ గురించి మాట్లాడలేదంటే అమ్మ నేను మా మదర్ మీద కూడా ప్రామిస్ చేశాను అలా అనకంటే నేను కూడా మా మదర్ మీద ప్రామిస్ చేస్తాను సో వాట్ అనే రేంజ్కి వెళ్ళింది అనమాట వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్. సో ఫైనల్గా ఆర్గ్యుమెంట్ అయిపోయింది. తర్వాత నిఖిల్ ఇక్కడ చాలా బాగా నచ్చాడు. నిఖిల్లో లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవ్ అయ్యాయి అంటే కారణం ఇదే. నిఖిల్ పృథ్వీతో మాట్లాడాడు, ఇక్కడ అమ్మాయితో మాట్లాడి తీసుకొచ్చాడు, కన్సోల్ చేశాడు. మీ ఇద్దరు నేనే కన్సోల్ చేయాలరా అని చెప్పి సో ముగ్గురు హక్ చేసుకున్నారు. చూడడానికి చాలా క్యూట్గా అనిపించింది. ఎందుకంటే ఒక లీడర్ ఎలా చేయాలో అలా చేశాడు తన క్లాన్లో ఉన్న వాళ్ళకి. అరే చీఫ్గా మాట్లాడంటారా అంటే కొట్టుకుంటారు ఏందిరా అని చెప్పి తీసుకొచ్చాడు. ఇక్కడ కూడా మీరు అనుకోవచ్చు వాళ్ళు ఒకటే, ముగ్గురు ఒకటే కన్నడ వాళ్ళు కాబట్టి అని. ఈ పాయింట్లో కూడా మీ ఇష్టం, మీ ఛాయిస్ మీది. నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయింది. సో పృథ్వీ సంచాలకుగా ఉంటాడు. ఎవరు బొమ్మ అయితే లాస్ట్ పట్టుకొని పరిగిస్తారో ఆ పర్సన్ అండ్ ఆ పర్సన్ చేతిలో ఉన్న బొమ్మ పేరు ఎవరిదైతే ఉందో వాళ్ళిద్దరూ అక్కడ వచ్చి నిలబడాలి. సంచాలక్ తోటి చెప్పుకోవాలి మేమెందుకు అని. సో సంచాలక్ ఒక డెసిషన్ తీసుకుంటాడు. డెసిషన్ తీసుకున్న తర్వాత సో ఎవరైతే అవుట్ ఆఫ్ ద రేస్ అవుతారో కంటెండర్షిప్ నుంచి ఆ పర్సన్ మళ్ళీ సంచాలక్గా చేస్తారు. మిగిలిన ఇద్దరు మళ్ళీ రన్నింగ్ రేస్లో పాల్గొంటారు. ఓకే, ఇది టాస్క్ తెలిసిందే కదా. స్టార్ట్ అయింది టాస్క్. సో అందరూ ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ చెప్తున్నా, క్లియర్గా వినండి. ఈ టాస్క్ స్టార్ట్ అవ్వక ముందు మణికంఠ అందరిని అడుగుతాడు. ఫస్ట్ సీత దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నాకు కొంచెం మనం ముగ్గురు కలిసి ఆడదాం, నాకు కొంచెం నా బొమ్మను తీసుకోవాలి, నేను పిచ్చింగ్ చేసుకుంటా ఉంటాడు. పిచ్చింగ్ అనే వర్డ్ బాగుంది, ఫస్ట్ టైం వింటున్నా ఈ సీజన్లో. ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళా నేను, ఇంగ్లీష్ పదం బాగుంది. పిచ్చింగ్ చేసుకుంటా ఉంటారు. తర్వాత సీత నేను ఈసారికి నేను యాక్చువల్గా విష్ణుప్రియకి చెప్పాను, విష్ణుప్రియ తీసుకొస్తా అని. సో నెక్స్ట్ రౌండ్ నేను చూస్తాను అని చెప్పి ఈ అమ్మాయి ఇక్కడ సీతది ఓవర్ యాక్షన్ ఏంటంటే చెప్తా. అక్కడ ఎవరి బొమ్మలు ఎక్కడున్నాయో తెలియదు. ఒక టార్గెట్ ఏంది అక్కడ, బేసిక్ కామన్ సెన్స్ ఏంటి, ముందు లోపలికి వెళ్ళిపోవాలా, లాస్ట్ లోపలికి వెళ్ళకూడదు. లాస్ట్ లోపలికి వెళ్తే ఎల్లినోడికి రిస్కే, ఆడి చేతిలో ఉన్న బొమ్మ వాడికి రిస్కే. ఆ చేతిలో ఎవడి బొమ్మ ఉంటుంది అనేది ఎవరికి తెలియదు కాబట్టి లాస్ట్ ఎల్లినోడికి చాలా రిస్క్ అది కదా. ఈ మాత్రం కూడా సీతకు తెలియకుండా ఆ అమ్మాయిని ఏదో చీఫ్ కంటెండర్ చేసేసింది విష్ణుప్రియ అని చెప్పి ఈ అమ్మాయి ఏదో పెద్ద జనాల్లోకి ఏదో పెద్ద సాధించేయాలని చెప్పుకున్నట్టు నేను విష్ణుప్రియకి చెప్పాను రా ఒకసారి విష్ణుప్రియ బొమ్మ తెదు, మళ్ళీ వేరే వాళ్ళ బొమ్మ తెస్తుంది. అక్కడ పాసిబిలిటీ లేదు అసలు. ఎవరి బొమ్మ ఎవరు తెస్తారు ఎవరికి తెలుసు. వీళ్ళు వెళ్ళి ముందు చూసుకుంటారు బొమ్మలు, చూసుకున్నంత మాత్రం వీళ్ళ బొమ్మలు వాళ్ళు అదే బొమ్మలు పట్టుకోగలుగుతారా? వీళ్ళు దోస్తే వేరే చోట డైరెక్షన్ మారదా? డైరెక్షన్ మారినప్పుడు వేరే చేతికి బొమ్మ రాదా? ఎలా చేస్తుంది సీత అనవసరంగా అది చెప్పడం వల్ల ఇంత పెద్ద సినారియో జరిగింది. బీజం వేసింది సీత. అది కుదరదురా బాబు, అది కుదరదు, అవసరం లేదు అని చెప్పాల్సింది. అండ్ నైనిక కూడా ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి నబెల్ వాళ్ళతోటి, నబెల్కి మీరిద్దరు చెప్పదు, మీరిద్దరు ఆడండి అని చెప్పి ఇక్కడ చెప్పేసి వెళ్ళింది. పాపం మధ్యలో ఒక్కటిగా నిలబడుద్ది ప్రేరణ, సింగిల్ నిలబడుద్ది. అటు మాట్లాడుతూ ఇటు మాట్లాడుతుంది, చూస్తూ ఉంటుంది గేమ్. ఏం మాట్లాడదు. మనోడు అందరిని అడుగుతాడు, ఆదిత్య గారిని అడుగుతారు, అందరిని అడుగుతారు వెళ్ళి. అసలు అడిగినంత మాత్రాన ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకంటది, నేను అడిగాను వాళ్ళు చేయలేదు అంటాడు. సిట్యువేషన్ గమనించాలి కదా, సిట్యువేషన్ గమనించాలి. నేను అడిగాను నువ్వు ఎందుకు చేయలేదు, నేను అడిగాను నువ్వు చేయలేదు అంటాడు. అండ్ నెక్స్ట్ ఈ స్టార్ట్ కాక ముందే మళ్ళీ ఈ నైనిక వచ్చి అడుగుద్ది. ఈ నైనిక చాలా వరస్ట్ క్యాండిడేట్, చాలా అంటే చాలా వరస్ట్ క్యాండిడేట్ ఈ అమ్మాయి వాళ్ళ సీత దగ్గరికి వెళ్ళుద్ది. సీత మళ్ళీ ముగ్గురం చూసుకుందాం అంటది. నీ బొమ్మ నువ్వు, నా బొమ్మ నేను, నా బొమ్మ ముగ్గురం ట్రయాంగిల్ లవ్ స్టోరీ చేసుకుందాం అంటది. అక్కడ మణికంఠ ఉంటాడు. మణికంఠ కాలింది. నేనేమంటానంటే ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయింది కదా, గేమ్ స్టార్ట్ అయినప్పుడు అందరూ బొమ్మలు తీసుకోవడానికి వెళ్ళారు. బొమ్మలు తీసుకొచ్చినప్పుడు యష్మి లాస్ట్ పరిగెత్తుద్ది.
ఇప్పుడు యష్మి లాస్ట్ పరిగెత్తింది, మణికంఠ బొమ్మ చేతిలో ఉంది కాబట్టి యష్మి లాస్ట్ పరిగెత్తిందా అంటే నెక్స్ట్ రౌండ్ కూడా యష్మి లాస్టే పరిగెత్తుంది. దీనికి మణికంఠ కాబట్టి యష్మి లాస్ట్ పరిగిందా అంటే తను రిస్క్ లో పెట్టుకోలేదు కదా. సో ఈవెన్ దో అక్కడ పృథ్వీ ఉన్నాడు కాబట్టి పృథ్వీ నన్నే సెలెక్ట్ చేస్తారని అనుకోవచ్చు. వచ్చారు, నిలబడ్డారు. సో ఎవరికి వాళ్ళు చెప్పుకున్నారు. ఇక్కడ అందరి డైరెక్షన్ అంటే మణికంఠ నేను ఎందుకు కావాలి అనుకున్నది మణికంఠ చెప్తారు. నేను అయిన దాన్ని మళ్ళీ ఎందుకు కాకూడదు, నేను అవ్వాలి అని చెప్పి ఈ అమ్మాయి చెప్పుద్ది. సో ఇద్దరు ఎవరిది వాళ్ళు చెప్పుకుంటారు అండ్ మనోడు ఈ అమ్మాయిని సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ జనాలందరికీ వచ్చిన కన్ఫ్యూజన్ ఏంటంటే జనాలందరూ తప్పు పట్టేది ఏంటంటే గంట క్రితం ఇది గంట, ఈ మాట గుర్తుపెట్టుకోండి. గంట క్రితము నువ్వు వద్దన్నావు, ఆ అమ్మాయి అనర్హురాలన్నావు, వేస్ట్ అన్నావు, మణికంఠ తిట్టిందన్నావు, మణికంఠ జెండర్ గురించి మాట్లాడిందన్నావు. ఇన్ని చేసిన అమ్మాయి ఇప్పుడు నువ్వు మణికంఠకి ఏదైతే నువ్వు యాక్చువల్గా ఇవ్వాల్సింది, ఈ అమ్మాయి చెడ్డదని చెప్పావు, ఆల్రెడీ చీఫ్గా అనర్హురాలని చెప్పావు. ఇక్కడ మణికంఠ ఉన్నాడు, మణికంఠ ఒక్కసారి కూడా చీఫ్గా కాలేదు. మరి మణికంఠ పేరు చెప్పొచ్చు కదా, ఎందుకు యష్మి పేరు చెప్పావు? కన్నడ వాళ్ళందరూ గ్రూపు బేసిక్ క్వశ్చన్స్ రేజ్ అవుతాయి, ఖచ్చితంగా రేజ్ అవుతాయి కదా, చూసిన వాడికి ఎవరికైనా రేజ్ అవుతాయి. అరే మణికంఠకి ఇవ్వాలి కదా, ఇది ఇవ్వాలి అనేది ఒక ఆబ్లిగేషనా లేకుంటే ఆప్షనా లేకుంటే అది ఏంటనేది నాకు అర్థం కాదు. ఫస్ట్ చీఫ్ కాని వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? చీఫ్ కాలేదు కాబట్టి నువ్వు అవ్వలేదు కాబట్టి నీకు ఇస్తున్నాను, ఏంటి అది, ఎందుకు అది? ఓకే, ఇది పక్కన పెట్టండి, సరే అది మానవత్వం అని అనుకోండి. ఇప్పుడు మణికంఠ తీసేస్తారు, ఆ అమ్మాయికి చీఫ్ ఇస్తారు. సో మణికంఠ ఇంతకు ముందే ఇది ఇక్కడికి వచ్చి నిలబడక ముందే మణికంఠ లాస్ట్ బొమ్మ ఎవరు తీసుకురాకపోతే అమ్మాయి చేతిలో ఉంటే మణికంఠ ఓకే అర్థమైంది అనుకుంటూ వస్తారు. ఫస్ట్ మణికంఠ కోపం ఏంటంటే అతని బొమ్మ ఎవరు ముట్టలేదు, అందుకని చెప్పి అతను కోపడుతుంటాడు. బట్ ఫస్ట్ అరేంజ్ చేసింది అది ఎవరు? బిగ్ బాస్ టీం అరేంజ్ చేశారు. బిగ్ బాస్ టీం అరేంజ్ చేసినప్పుడు మణికంఠ బొమ్మ వెనకుంది. ఈ అమ్మాయి లోపలికి వెళ్ళిన వాళ్ళందరూ వెనక చేపెట్టి లాగారు కదా బొమ్మని, ముందే బొమ్మని ఆ బొమ్మను పట్టుకొని పాటికి పరిగిస్తారు. మణికంఠ బొమ్మ లాస్ట్ వెళ్ళింది కాబట్టి ఆ అమ్మాయికి దొరికింది ఆ బొమ్మ, యష్మికి. అది బిగ్ బాస్ టీం చేసిన తప్పు. అండ్ ఎక్కడైతే కోతలు కోసిందో సీత నేను తోపు నేను తురుము విష్ణుప్రియ కోసం నేను ప్రాణాలు ఇచ్చేస్తాను, నా కోసం అమ్మాయి ప్రాణాలు ఇచ్చేయబోయిందని విష్ణుప్రియ బొమ్మ ఒక్కసారి కూడా తేలా. విష్ణుప్రియ ఇది అమ్మాయి జనాల్లోకి ఆడియన్స్లోకి ఒక సింపతి, నేను తోపు, నేను జాలి, నాది హృదయం, జాలి హృదయం, నాది మంచి హృదయం చెప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది తప్పితే వర్కౌట్ ఉండదు, అక్కడ వర్కౌట్ చేయడానికి ఉండదు. అండ్ ఎవరి బొమ్మ వాళ్ళు ఈ పర్టికులర్ బొమ్మే తీసుకురావాలి అన్న సెన్స్ అయితే ఎక్కడ ఉండదు అసలు. ఆ గేమే అలాంటి గేమ్ కాదు అది. ఫస్ట్ లోపలికి వెళ్ళాలి టార్గెట్, అది మెయిన్ టార్గెట్. ఎందుకంటే వాళ్ళు రిస్క్లో ఉంటారు, ఫస్ట్ ముందు వాళ్ళు రిస్క్లో ఉంటారు. 50-50 ఛాన్స్ చీఫ్ కంటెంట్ అవ్వడానికి అవ్వకపోవడానికి కదా. సో ముందు వాళ్ళ లోపలికి వెళ్ళిపోవాలా. ఇంకో 50% లక్, వేరే వాడు ఆగినప్పుడు వాడి చేతిలో ఆ అమ్మాయి బొమ్మ ఉండకూడదు, ఆ పర్సన్ బొమ్మ ఉండకూడదు. ఇది లక్. ఒక 50% హార్డ్ వర్క్ ఉండాలి, ఇంకొక 50% లక్ ఉండాలి. ఆ రెండు ఉంటేనే చీఫ్ కంటెంటర్గా లోపలికి సేవ్ అవుతాం, లేకుంటే దొబ్బించుకుంటాం కదా. ఇప్పుడు తీసేసాం కానీ ఆ అబ్బాయికి మణికంఠ కోపం వస్తుంది. అర్థమైంది పృథ్వీ నువ్వు నన్ను కావాలని చెప్పి ఈ పాయింట్స్ పెట్టి ఆ పాయింట్స్ పెట్టి తీసేసావు. ఫైనల్గా ట్రస్ట్ లేదన్నావు, నేను ఈ పాయింట్ చెప్తా ఆ పాయింట్ చెప్తావు. ఫైనల్గా నేను ఎలా నమ్ముతావు మణికంఠ, నువ్వే నాకు మా టీంలో ఉండి నువ్వు మమ్మల్ని మోసం చేసావు, అందుకని యష్మియే కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్తాడు. ఎలా చెప్తాడు అనే దాని గురించి కారణం చెప్తా. పృథ్వీ ఈ విషయంలో తప్పు చేశాడు అంటే, సో పృథ్వీతో పాటు చాలా మంది తప్పు చేశారు, అది ఎలాగా అంటే కూడా చెప్తా. పృథ్వీ తప్పు అయితే వేరే వాళ్ళది కూడా తప్పు, పృథ్వీ కరెక్ట్ అయితే వేరే వాళ్ళది కూడా కరెక్ట్. మణికంఠ ఉన్నాడు కాబట్టి పృథ్వీ తప్పు, మిగిలిన వాళ్ళ చోట్ల వేరే మణికంఠ లేడు కాబట్టి వాళ్ళు చేసిన తప్పు కాదంటే మణికంఠ కూడా టార్గెట్ చేశాడు లిటరల్లీ. కాకపోతే ఏంటంటే మణికంఠ కూడా యష్మిని టార్గెట్ చేశాడు, చాలా ఘోరంగా టార్గెట్ చేశాడు. నెక్స్ట్ మళ్ళీ మణికంఠ సంచాలకు, సో మణికంఠ ఇక్కడ బొమ్మలు పేరుస్తూ ఉంటాడు. ఇప్పుడు బొమ్మలు పెడుతుంటారు బిగ్ బాస్ టీమ్, బొమ్మలు నార్మల్గా ర్యాండమ్గా టక్ బొమ్మలు పెట్టేస్తావచ్చుగా, మణికంఠ ఎందుకు చూసి బొమ్మలు పెట్టడం ఎందుకు? అలా పెడితే మన యాక్షన్లోనే మనం చేస్తున్న తప్పులు తెలుస్తాయి కదా. ఇప్పుడు పెట్టడం ఏముంది విచిత్రం, మామూలుగా పెడతారు కదా అని చెప్పుకో మీరు అనొచ్చు. ఎందుకు అలా పెట్టాలి? ర్యాండమ్గా టక్ బొమ్మలు పెట్టచ్చు కదా, బొమ్మలు ఫేసులు చూసి మరి ఎందుకు పెట్టడం ఆ మూలకి? అప్పుడు అది వాళ్ళకి కోపం వస్తుంది కదా సీత వాళ్ళకి. వాళ్ళు ఏం ఆలోచిస్తారు? ఇప్పుడు మణికంఠ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి మణికంఠ సింపతి మీద మీరు ఆలోచించినప్పుడు సీత వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మణికంఠ కావాలని రివెంజ్ తీర్చుకుంటున్నాడు, సంచాలక ప్లేస్లో తను ఉన్నాడు కాబట్టి కావాలని రివెంజ్ తీర్చుకుంటున్నాడు అని ఎందుకు అనుకోరు? అరేంజ్ చేస్తున్నాడు కదా మణికంఠ, బొమ్మలు ర్యాండమ్గా తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి రావట్లే కదా, బొమ్మ ఫేస్లు మరీ చూసి వస్తున్నాడు. సీత వాళ్ళది అక్కడ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. వాళ్ళకి కోపం వచ్చింది సీత వాళ్ళకి, నైనికాకి. వాళ్ళకి రావడంలో తప్పులేదు, ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి మనోడు అలా చేస్తున్నాడు అని వాళ్ళు అనుకోవడంలో కూడా తప్పులేదు, ఖచ్చితంగా తప్పులేదు. ఎందుకంటే మనోడు అలాగే చేశారు, కావాలని రివెంజ్ తీసుకోవడానికి ట్రై చేశారు. సో ఫైనల్గా మళ్ళీ యష్మి పలుకుద్ది. యష్మి ఇంతాక ఎవరైతే మణికంఠ మీద కోపంతో యష్మి లాస్ట్ వచ్చిందన్నారు, ఈ రోజు ఇప్పుడు కూడా లాస్ట్ వచ్చింది. ప్రేరణ బొమ్మ ఉంది, మరి ప్రేరణ మీద కూడా కోపమేనా? కాదు కదా.
సో అదన్నమాట విషయం. సో పరిగెత్తే దమ్ము ఉండాలి. సో ఫాస్ట్గా పరిగెత్తలేకపోయింది అమ్మాయి 2 సార్లు తీసుకొని రాలేకపోయింది. లోపలికి వెళ్ళాలా, బొమ్మ పట్టుకోవాలి, తీసుకురావాలి, చాలా కష్టం. ఇక్కడ తీసుకొచ్చింది. ఇక్కడ తీసుకొచ్చినప్పుడు సో ప్రేరణ అమ్మాయి నిలబడతారు, ఎవరికి వాళ్ళు పిచ్చింగ్ చేసుకుంటూ ఉంటారు. యష్మి సేమ్ డైలాగ్స్ చెప్పుద్ది. ప్రేరణ అంటే నేను చీఫ్ అవ్వాలని లేదు నాకు, అవ్వినా అవ్వకపోయినా సో నేను నా పని నేను చేసుకుంటూ ఉంటాను, బట్ అయితే సో నేను ఇలా చేస్తాను అలా చేస్తానని చెప్తాడు. ఇప్పుడు మణికంఠ నిజంగా యష్మిని టార్గెట్ చేయకపోతే, మణికంఠ వాళ్ళు చెప్పిన పాయింట్స్లోని మంచి పాయింట్ తీసుకొని ఈ పాయింట్ నాకు అగ్రి అని చెప్పాలి. కానీ మొన్న ఎప్పుడో నామినేట్ చేసిన పాయింట్లు తీసుకొచ్చి ఈ అమ్మాయి నన్ను లాక్ చేసిన విధానం బాగుంది, ఈ అమ్మాయి మాట్లాడే విధానం బాగుంది, సో ఈ అమ్మాయికి చీఫ్ అవ్వడానికి అర్హురాలి, అండ్ నువ్వు చీఫ్గా ఆల్రెడీ ఫెయిల్ అయ్యావు, ప్రూవ్ చేసుకోలేకపోయావు కదా, మళ్ళీ ఇంకో కొత్తగా ప్రూవ్ చేసుకునేది ఏముంది, సో నువ్వు అందులో దట్టు ఆల్రెడీ అయ్యావు కాబట్టి నేను తీసేస్తున్నాను అని చెప్పాడు మణికంఠ. ప్రేరణ పాయింట్లు బాగా నచ్చాయంట. నిజంగా పృథ్వీది టార్గెట్ అయితే మణికంఠది కూడా టార్గెట్ యష్మిది. బట్ యష్మిది టార్గెట్ ఎందుకు కాదు అని జనాలు అనుకుంటారంటే, యష్మి కెమెరాల దగ్గరికి వెళ్ళి మాట్లాడదు. యష్మి నన్ను అందరూ టార్గెట్ చేశారని కెమెరాల దగ్గరికి వెళ్ళి చెప్పుకోదు, మొహం మీద మాట్లాడుద్ది కాబట్టి యష్మి టార్గెట్ కాదు. యష్మి కూడా కెమెరా దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ మహానటి సినిమాలో కీర్తి సురేష్ గారి లాగా ఒక 2 బుట్లు గారిచుంటే నన్ను మణికంఠ కావాలని తీసేసారు నేను చేయొచ్చుంటే అప్పుడు పాపం యష్మి అనేవాళ్ళు. అంటే దీని అర్థం ఏంటి, తెలుగు వాళ్ళు తిట్టొచ్చు, కొట్టొచ్చు, కాండ్రిచ్చు, మొహం మీద ఉమ్మేయచ్చు కన్నడ వాళ్ళన్నీ మూసుకో ఉండాలి. అదే కన్నడ వాళ్ళు తిరిగి ఒక నామినేషన్లో చేయటమో లేకుంటే ఇలాంటి వాటిలోంచి చీఫ్లో తీయటమో మా తెలుగు వాళ్ళని తొక్కేస్తున్నారు, ఎక్కేస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళ ఈ ప్రాంతీయ భేదం ఏంద్రా బాబు. ఈరోజు మీరు మనము వాళ్ళు, ఈరోజు వాళ్ళు చూడు వాళ్ళు అన్నారు, రేపొద్దున కన్నడ వాళ్ళు ఎవరు రాకపోతే ఓన్లీ ఆంధ్ర వాళ్ళు వస్తే ఇదిగో ఆ ముస్లిం ఓడి చేశాడు, ఇదిగో మనం హిందువులు ఎక్కువ ఉన్నాం, అదిగో ఆ ముస్లిం ఓడి గెలుస్తున్నాడు, వాడు అంటారు రేపొద్దున. ఈరోజు ప్రాంతీయత గురించి మాట్లాడినారు, రేపొద్దున కులం గురించి మాట్లాడని గ్యారెంటీ ఉంది. పిఆర్లు జనాల గురించి కదా, పిఆర్లు ఇలాగే ఉంటారు. వాళ్ళ కంటెస్టెంట్ పర్టికులర్ పిఆర్లు ఎలా ఉంటారంటే వాళ్ళ దగ్గర విషయం లేనప్పుడు జనాల్లోకి విషయాన్ని ఎక్కిస్తుంటారు, ఈ ప్రాంతీయ భేదం అనే విషయాన్ని. రేపొద్దున అందరు తెలుగు వాళ్ళు మొత్తం ఆంధ్ర వాళ్ళు వచ్చారనుకో, ఇదిగో వాడు ముస్లిమోడు అని చెప్పి ఆ పిఆర్ గాడు ఎక్కిస్తాడు. జనాలది తప్పు లేదు, ఇక ఆ పిఆర్ గారు ఎక్కిస్తారు. దానికి జనాలు గుడ్డిలాగా గొర్రెల్లాగా నమ్ముతా ఉంటారు. మణికంఠ చేయాల్సిందంతా చేస్తున్నాడు అక్కడ. మణికంఠ టార్గెట్ చేస్తున్నాడు, మణికంఠ తొక్కేస్తున్నాడు, మణికంఠ అందరిని వేసుకుంటున్నాడు గట్టిగా. మణికంఠ కెమెరాల ముందుకు వెళ్ళి మాట్లాడగా అయ్యో పాప మణికంఠ 5 కలిసి మణికంఠని టార్గెట్ చేశారా? మణికంఠ ఒక్కడే కలిసి అందరూ వరుసగా టార్గెట్ చేసుకుంటూ వచ్చాడు. అండ్ పృథ్వీ చేసింది తప్పు అయితే మణికంఠ చేసింది కూడా తప్పే. సో అంతా గేమ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో నబెలు ప్రేరణ మిగులుతారు. నబెలు ప్రేరణ మిగిలినప్పుడు ఇదే మణికంఠ ప్రేరణ గురించి మంచిగా మాట్లాడిన మణికంఠ 15 నిమిషాల ముందు పోనీ 20 నిమిషాల ముందు మంచిగా మాట్లాడిన మణికంఠ చీఫ్ సెలక్షన్ లో సూపర్ తోపు, నన్నే కామ్గా చేసింది, నా తప్పు నేను ఒప్పుకునేలా చేసింది అని చెప్పిన మణికంఠ నెక్స్ట్ చీఫ్ కంటెంట్ దగ్గరికి వచ్చేసరికి నబెల్ ఉండేసరికి నబెల్ పేరు చెప్పేస్తాడు. అది అన్యాయం కదా, అది మోసం కదా. ఇంతగా నచ్చిన ప్రేరణ ఇప్పుడు ఎందుకు నచ్చలేదు అంటే, ఇంతక ప్రేరణ బెటర్ అనిపించింది, ప్రేరణలో నబెల్ బెటర్ అనిపించాడు. పృథ్వీ కూడా సేమ్ అంతే, తను యష్మిలో తనే బెటర్ అనిపించాడు, మణికంఠలో యష్మి బెటర్ అనిపించింది. తప్పే ఉంది, మణికంఠ చేసిన తప్పు కానప్పుడు ఇక్కడ తప్పు ఎందుకు అయింది అంటే, మణికంఠ తెలుగోడు కాబట్టి ఇంకొక తెలుగోడికి సహాయం చేశాడు కాబట్టి, అసలు ఆంధ్ర వాడికి లేకపోతే తెలుగోళ్ళకి సపోర్ట్ చేశారు కాబట్టి మణికంఠ మంచోడు. అది ఇక్కడ సేమ్ కన్నడ వాళ్ళు కాబట్టి కన్నడ వాళ్ళ గ్రూప్ ఒక తెలుగుని తొక్కేస్తున్నారు కాబట్టి కన్నడ వాళ్ళందరూ గ్రూపు. ఇప్పుడు తెలుగు వాళ్ళందరూ గ్రూప్ అయ్యి పాపం కన్నడ అమ్మాయిని తొక్కేయలేదా ప్రేరణని? అండ్ మణికంఠ ఒక్కడే కాదు, నైనిక కూడా, ఇదే నైనిక ఆదిత్య ఓం నిలబడతాడు అక్కడ, అండ్ ప్రేరణ నిలబడుద్ది. ఆదిత్య ఓం కంటే ప్రేరణ మంచిదని చెప్పుద్ది, ప్రేరణ నిలబెట్టుద్ది. జస్ట్ సెకండ్ ఫ్లిప్, 10 నిమిషాలు కూడా కాదు, గట్టిగా ఇంకా తక్కువే టైంలో ఆ అమ్మాయి అబ్బాయి నిలబడితే నబెల్ నాకు మంచోడు అనిపిస్తున్నాడు. ముందు ఆదిత్య గారి కంటే ఈ అమ్మాయి మంచిదైనప్పుడు ఇప్పుడు నబెల్ కంటే ఈ అమ్మాయి ఎందుకు మంచిది కాలేదు? కంపారిజన్ చేసుకుంది కదా అక్కడ కూడా. ఇక్కడ పృథ్వీ తప్పైతే ఇక్కడ మణికంఠ చేసిన తప్పే కదా, అక్కడ నైనిక చేసిన తప్పే కదా. ఎందుకు కన్నడ అని ప్రొజెక్ట్ చేస్తారు అన్నెసరిగా, పిచ్చి పట్టినట్టు? చేసిన తప్పలే కదా. వీళ్ళందరూ పాపం 4 కన్నడ వాళ్ళు ఉన్నారు, 4 తెలుగు వాళ్ళు ఉన్నారు, ఒక హిందీ అతను ఉన్నారు, ఒక ఒరిస్సా అమ్మాయి ఉంది. సమానంగానే ఉన్నారు కదా 10 మంది. రేపు పొద్దున వచ్చే వాళ్ళందరూ తెలుగు వాళ్ళు వస్తున్నారు కదా. కంటెస్టెంట్లో దమ్ముందా లేదా చూడాలా, కంటెస్టెంట్ దమ్ముగా ఆడుతున్నారా లేదా చూడాలా, కంటెస్టెంట్ దమ్ముగా మాట్లాడుతున్నారా లేదా చూడాలా. ప్రేరణ నిలబడింది గట్టిగా, అమ్మాయి తీసేశారు. అమ్మాయిని ముందు ఎవరైతే అమ్మాయికి తోపు కరెక్టు అని చెప్పారో వాళ్ళే తీసేశారు. వీళ్ళందరిలో కల్లా ఆదిత్య ఒక్కడే మగాడిలా మాట్లాడాడు, మగాడి మాట మాట్లాడాడు, లంగాగాడిలాగా లంగా చేష్టలు చేయలే, సరిగ్గా మాట్లాడాడు. ఈ మాట అందుకు కోపం రావచ్చు కానీ మగాడిలాగా మాట్లాడాడు.
ఫస్ట్ అక్కడ అక్కడ ప్రేరణ నిఖిల్ నిలబడినప్పుడు నేను ఒక ఫిమేల్ కంటెంటర్, అమ్మాయిలో ఒక జీల్ ఉంది, కంటెంట్ అవ్వాలన్న కసి ఉంది, కనిపించింది నాకు. సో ఒక ఫిమేల్ లీడ్ ఉండాలి, చీఫ్ గా ఉండాలి నేను అనుకుంటున్నానని చెప్పాడు. సో మళ్ళీ అక్కడ నబెల్ అమ్మాయి నిలబడినప్పుడు కూడా నబెల్ని టైగర్ 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 అని చెప్పి నబెల్తో మాట్లాడి చేసిన వ్యక్తి, నబెల్ తోటి అమ్మాయి గురించి మాట్లాడిన వ్యక్తి అక్కడ దొమ్ముగా తోపుగా ఇంతకు ఏదైతే చెప్పానో మళ్ళీ ఇదే చెప్తున్నాను, ఫిమేల్ అమ్మాయే కావాలని చెప్పాడు. ఒకే ఒక పర్సన్ వేరే ఎవరు నిలబడ్డా ముందు ఎవరికైతే సపోర్ట్ చేశాడో అదే సపోర్ట్ లాస్ట్ లో కూడా కొనసాగించిన ఏకైక వ్యక్తి ఆయన మాత్రమే. అది వేరే అతను లాస్ట్ లో ఛాన్స్ లేక చెప్పాడా, లేకుంటే న్యూట్రల్ గా చెప్పాడా, లేదంటే ఇంకా అమ్మాయికి వేసినా పర్లేదు అనుకొని చెప్పాడా, ఇవన్నీ డజంట్ మ్యాటర్ నాకు. అది చెప్పాడా లేదా అనేది మ్యాటర్ నాకు. వీళ్ళందరూ తప్పులు చేశారు. మణికంఠ కూడా తప్పు చేశారు. మణికంఠ లిటరలీ టార్గెట్ చేశారు యష్మి మణికంఠ టార్గెట్ చేయాలి అక్కడ ఈ సిచ్యువేషన్లో, ఈ రోజు జరిగిన గేమ్లో మణికంఠ యష్మిని టార్గెట్ చేశాడు. ఎందుకంటే ప్రేరణని మళ్ళీ ప్రేరణని ఈ నబెల్ పక్కన ఉన్నప్పుడు కూడా యాక్సెప్ట్ చేసి ఉంటే, ఎందుకంటే నబెల్ని అక్కడ ఏం చూసారు, నబెల్ మాటలు నచ్చాయంట. ఇంతకు అక్కడ ప్రేరణ మాటలు నచ్చాయి, ఇక్కడ నబెల్ మాటలు నచ్చాయి. ఎందుకు, అక్కడ యష్మి ఉంది, ఇక్కడ ప్రేరణ ఉంది. సో యష్మి మీద కోపం ప్రేరణ తీసేశాడు, ఇక్కడ ప్రేరణ మీద కోపం కాబట్టి నబెల్ని తీసేశాడు, నబెల్కి సెలెక్ట్ చేశాడు ప్రేరణని తీసేసి. మణికంఠ లిటరల్లీ టార్గెట్ చేస్తున్నారు జనాల్ని. బట్ ఏంటంటే మణికంఠ కెమెరా ముందుకు ఇలా మాట్లాడుతుంది కాబట్టి ఎవరికి అనిపించదు. అందరూ అంతే. ఇప్పుడు నైన్గా కూడా పాపం ప్రేరణ టార్గెట్ చేసింది. ప్రేరణ నిజంగా అందరూ టార్గెట్ చేస్తారు పాపం. ప్రేరణ కూడా అసలు ప్రేరణ ఎలా ఆడవాళ్ళ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతకుముందు పాపం మంచి అని చెప్పి ఇద్దరు ముగ్గురు మాట్లాడి పాపం లాస్ట్ వచ్చరికి అమ్మాయిని చేస్తారు. నిఖిల్ కూడా నబెల్కే ఓటేస్తాడు. అప్పుడు కన్నడ వాళ్ళు కదా, ఒక యష్మి ఇటు వేస్తుంది ఓటు, పృథ్వీ కూడా అటే వేస్తాడు ఓటు, నబెల్కే వేస్తాడు. యష్మి ఒకటే వేస్తుంది, ఈయన ఒకటే ఇటే వేస్తారు ఓట్లు. సో ఇక్కడ టార్గెట్లు ఏమి ఉండవు. అది మణికంఠ ఏడ్చినంత మాత్రం టార్గెట్, హౌస్ అందరూ మణికంఠని టార్గెట్ చేశారు లేదు. మణికంఠ చేయాల్సింది కూడా మణికంఠ చేస్తున్నాడు. ఆ సీత వాళ్ళు తీసుకోనని చెప్పంగానే మణికంఠకు కోపం వచ్చి ఆ బొమ్మలు మార్చడానికి ట్రై చేశారు అక్కడ. అది క్లియర్గా మనకు అర్థం కాకపోవచ్చు. అదేంద్ర సంచాలకు తన ఇష్టం అంటే, ఇంతకుముందు పృథ్వీ పెట్టినప్పుడు ర్యాండమ్ సెలెక్ట్ చేసి పెట్టలే అక్కడ. అంతకుముందు బిగ్ బాస్ టీం పెట్టినప్పుడు కూడా నార్మల్గా పెట్టేసి ఉంటుంది అక్కడ, సెలెక్ట్ చేసి పెట్టలా. ఇతను ఎందుకు మాత్రం సెలెక్ట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే కోపం. వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు పట్టించుకోలేదు. అంటే ఎవరు పట్టించుకుంటారు? ప్రేరణ బొమ్మని ఎవరు పట్టుకురాలి వచ్చినప్పుడు యష్మి చేతిలోకి దొరికింది, అప్పుడు ప్రేరణ ఏడ్చిందా? మళ్ళీ రెండోసారి తర్వాత కూడా ప్రేరణ వచ్చింది ఇంకోసారి కూడా ఆదిత్య ఓం గారి దగ్గర, అప్పుడు ప్రేరణ ఏడ్చిందా? ప్రేరణ విష్ణుప్రియ వచ్చింది, విష్ణుప్రియ ప్రేరణ బొమ్మ తీసుకొచ్చింది. ప్రేరణ బొమ్మ అందరూ తీసుకొస్తారు వేరే బొమ్మలు, ప్రేరణ బొమ్మ ఒకటి లాస్ట్ విష్ణుప్రియ పట్టుకొస్తుంది. మరి ప్రేరణ అప్పుడు ఏడ్చిందా? ఇంతకాలం ప్రేరణ ఏడవలేదు కదా, ఎందుకు మణికంఠ ఒక్కసారికి మాత్రం అంతలా ఏడవాల్సి వచ్చింది? నైనిక ఆదిత్య ఓము అక్కడ ప్రేరణ ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరూ అనుకుని ఉంటారుగా, ఖచ్చితంగా ప్రేరణ లేపేస్తుందని. ఆదిత్య ఓము తీసిందిగా, తెలియదు ఎవరిని ఎలా తీస్తారో. సో కన్నడ వాళ్ళు గ్రూప్గా ఆడారు, బొక్క భోషణం, కంటెస్టెంట్లో దమ్ము ఉండాలి. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత కేవలం కంటెస్టెంటే కనిపించాలి. వాళ్ళ ప్రాంతం ఏంది, వాళ్ళ కులం ఏంది, వాళ్ళ మతం ఏంది, ఇలా చూసుకుంటూ పోతే బిగ్ బాస్ హౌస్లో ఇంకా అందరూ ఒకటే కులం వాళ్ళు ఉండాలి, వాళ్ళతో ఒకటే మతం వాళ్ళు ఉండాలి, అదే ఒకటే ప్రాంతం వాళ్ళు ఉండాలి. ప్రాంతం వాళ్ళు కూడా కాదు, ఒకటే కులం వాళ్ళు ఉండాలి. ఇంకా ముందుకు పోతే ఇంకా గలీజ్గా మారితే ఒకటే ఇంటి పేరు ఉండాలి, ఇంకా ఘోరంగా మారితే ఒకటే కుటుంబం నుంచి వచ్చి ఆడాలి గేమ్. సో ఈ దరిద్రపు ఇవి తీసేసి గేమ్ని గేమ్ లాగా చూసేదానికి కొంచెం ట్రై చేయండి. అనవసరంగా మనం గొర్రెలుగా మిగిలిపోకూడదు. ఇప్పటికే చాలాసార్లు గొర్రెలు అయ్యారనే నేను చెప్తున్నా, గొర్రెలుగా మిగలొద్దు దయచేసి. గేమ్ని గేమ్ లాగా చూడండి. అక్కడ మణికంఠ కూడా టార్గెట్ చేస్తున్నాడు, మణికంఠ టార్గెట్ అవుతున్నాడు అని మీరు అనుకుంటే మణికంఠ కూడా టార్గెట్ చేస్తున్నాడు. హౌస్లో ఎవరు ఏది చేయాలో అది చేస్తుంటారు. కొంతమంది పిఆర్లో కామెంట్లు పెడుతుంటారు, మణికంఠ పాపం, అయ్యో మణికంఠ యష్మి ఎలిమినేట్ అయిపోవాలి, యష్మి మీద కోపం. యష్మి మీద మణికంఠ కూడా కోపం ఉంది. మణికంఠ చేయాల్సింది కూడా యష్మిని చేస్తున్నాడు. బట్ యష్మి ఏంటంటే అక్కడ దమ్ముగా అక్కడే మాట్లాడద్దు. మణికంఠ అంటే కెమెరా దగ్గరికి వెళ్ళి ఏడుస్తాడు, మాట్లాడతారు. అంతే తేడా అమ్మాయికి అబ్బాయికి. సో ఈ అమ్మాయి గట్టిగా తిరగబడింది కాబట్టి చూసే అలా అరుస్తుంది అంటారు. మణికంఠ పాపం కెమెరా దగ్గరికి చూస్తాడు, అయ్యో పాపం అరవలేకపోతున్నాడు. మణికంఠ కెమెరా దగ్గరికి వెళ్ళి మాత్రం ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి ఆలోచిస్తే పిక్చర్ క్లారిటీ క్లియర్గా వస్తుంది. ఓకే, అది సంగతి. యష్మి మణికంఠని టార్గెట్ చేస్తుంది. యష్మి మణికంఠ మీద పగ లేదు అని నేను చెప్పట్లా. యష్మికి మణికంఠ మీద చాలా పగ ఉంది, కోపం ఉంది, ఖచ్చితంగా ఉంది. దాంట్లో మణికంఠకు కూడా ఉంది. కాకపోతే మణికంఠ పనుల్లో కనిపిస్తుంది, మరి అది చూడలేకపోతున్నారు అంతే. మణికంఠ బయటికి చెప్పట్లా, యష్మి బయటికి చెప్తుంది అంతే. చెప్పుకుంటుంది నాకంటే కోపం అని. మణికంఠ చెప్పకుండా చేయాల్సినంత చేస్తున్నాడు మణికంఠ.
మణికంఠ కూడా నామినేట్ చేశాడు, యష్మి కూడా నామినేట్ చేసింది. మణికంఠ పృథ్వీ ఆ అమ్మాయి బొమ్మను పృథ్వీ మణికంఠ బొమ్మను తీసేస్తే యష్మి వచ్చింది కాబట్టి యష్మి బొమ్మను మణికంఠ తీసేశాడు అక్కడ. లిటరల్లీ నువ్వు వద్దు అని చెప్పేశాడు. మళ్ళీ ఫైనల్గా చూసుకుంటే పృథ్వీ అదే మణికంఠ ప్రేరణ నబిల్ని పెడితే ప్రేరణ తీసి పారదిప్పాడు. అంతకుముందు నచ్చిన ప్రేరణ ఆ తర్వాత నచ్చల. మరి పృథ్వీని మాత్రం ఎందుకు పాయింట్అవుట్ చేయాలి మనం నా మణికంఠ విషయంలో? అక్కడ నచ్చని యష్మి ఇక్కడ ఎలా నచ్చింది మణికంఠ ఉన్నాడు కాబట్టి అంటే అక్కడ నచ్చిన ప్రేరణ ఇక్కడ ఎందుకు నచ్చలేదు? నబిల్ ఉన్నాడు కాబట్టి. నబిలు వీళ్ళు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఒకటే కాబట్టి, తెలుగు వాళ్ళు కాబట్టి అని అన్నాం అనుకో, ఎంత ఫూలిష్గా ఉంటుంది. సో సిచ్యువేషన్స్ని బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట డెసిషన్స్. ఓకే, అది చెప్పాలనుకున్నది. జై హింద్.